సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం హిందూ ధర్మం అతి సనాతనం నిరుపమానమిది నిత్య నూతనం श्रीकश्यपात्मजं भानुं सहस्रकिरणोज्ज्वलं सर्वरोगहरं मित्रं सूर्यदेवमुपास्महे। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ओम श्री गुरुभ्यो नमः। प्रिय भगवत बंधुవులందరికీ इस स्वर पेटिक से निकलने वाला स्वर ईश्वर मानकर आसमान में रोशन देने वाला, सबको समान भांति देने वाला और उनकी किरण से सबकी समान आरोग्य प्रदात प्रत्यक्ष नारायण सूर्य भगवान को प्रथम प्रणाम करते हुए और मंच पर उपस्थित प्रातस्मरणीय परम पूज्य संत योगी गण और पंडितों के लिए द्वितीय प्रणाम और मंच के सामने जो ईश्वर समान करके सुनने वाला जो पंडित और साधक जनों के लिए तीसरा प्रणाम। ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క త్రివేణి సంగమం ఏదైతే ఉన్నదో విజయశంకర స్వామి పీఠాధిపతి అన్నమయ్య కళాక్షేత్రం, ఇది గంగా నది అయితే, అలాగే సాధు త్రినాథ్ దాస్ ఈయన కాస్త మౌనంగా కాస్త ప్రశాంతంగా గంగా అంత ప్రవాహం లేకపోయినా ఎవరికి వారే యమునా తీరే అంటుంటారు. ఆయన ఒంటరిగా ప్రయాణం చేస్తుంటాడు యమునలాగా. మేము హిమాలయాల్లో చూస్తున్నప్పుడు ఎంతో ఎత్తైన పర్వతాలు మేంచి జాలువారుతున్న గంగమ్మ చక్కగా చిన్న పిల్ల ఆటలాడుతున్నట్టు పర్వతాల మీద ఆటలాడుకుంటూ జాలువారుతూ ఇష్టం వచ్చినట్టు గంగ చెలరేగిపోతూ ఉంటుంది. అలాగా మరి మా విజయశంకరుడు కూడా అలా చెలరేగాలని గంగలాగా మేము కూడా అనుకుంటున్నాం. అలాగే యమున చూస్తే హిమాలయాలకి ఎడమ వైపున ఎవరికి వారే యమునా తీరే అనడం విన్నారా? మీరందరూ విన్నారా? గట్టిగా చెప్పండి. విన్నారా? దాని అర్థం ఏమిటో తెలుసా?
యమున ఎప్పుడు ఎవరిని కలుపుకోదు, ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. గంగమ్మ సెలయేర్లు, పిల్లయేర్లు, పెద్ద నదులు, చిన్న నదులు అన్నిటినీ కలుపుకుపోతుంటాయి. అందుకే అన్ని నదుల్ని కలుపుకొని పోయేటటువంటి మా విజయశంకరు ఏదో అక్కడే ప్రయాణం చేస్తున్నట్టుగా ఉండేటటువంటి, నాకు తెలియదు వాళ్ళు ఎవరో, కానీ ఇక్కడ చూసి ఆ పైన ప్రజ్ఞతోటి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది కాదు. ఈ స్వరం ఈశ్వరం, ఈ స్వరం ఈశ్వరం, ఈ స్వరం మీరనరా ఈశ్వరం. మన స్వరం మంది కాదు, ఈశ్వరం అయి ఉన్నది. కాబట్టి ఈయన ప్రశాంతమైనటువంటి యమునా నది లాంటి వాడు, అంతర్వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మా రమణుడు, వెంకటరమణుడు అంతర్ప్రవాహంగా అక్కడక్కడ కనబడుతూ త్రివేణి సంగమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ త్రివేణి సంగమంలో ఇంతమంది యోగులు, మునులు, ఋషులు అందరూ కూడా ఇక్కడ ఉపస్థితులై ఉన్నటువంటి ఈ సభకి నన్ను వారు పిలవలేదు, ఆ పైన ఉన్నటువంటి సిద్ధాశ్రమం నుంచి సిద్ధయోగులు ఇక్కడ పంపించగా నేను రావడం జరిగింది. మేము వనాల్లో, గగనాల్లో సంచరించేటటువంటి యోగులు. మేము చిన్నతనం నుంచి కూడా దాదాపు 36 నుంచి 40 సంవత్సరాల వరకు హిమాలయాల్లోనే కట్టిపడేశారు. యోగులకి నాతో ఏం పని ఉందో తెలియదు, కానీ శరీరం అనేది అక్కడే తిరగడం, సంచరించడం, నేను నా అధీనంలో లేకుండా నా సొంతానికి చిన్న పని కూడా చేసుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పారో ఏమేమి చేశారో నాకైతే అది ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం వారి చేతిలో పడ్డం. ఇప్పుడు సనాతన ధర్మం, భారతదేశం, ఈ యొక్క ముగ్గురు యొక్క సమాగమం ప్రయాగ. ఈ ప్రయాగలో ఒక ప్రయోగం, ఆ ప్రయోగంలో నేను స్నానం ఆచరించడానికి వచ్చినటువంటి ఒక పుణ్యస్నానం ఆచరించడానికి వచ్చిన ఒక యోగిని. మీరందరూ చప్పట్లు కొడుతున్నారా, కరతాళ ధ్వనులు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. చప్పట్ల అవి కరతాళ ధ్వనుల? చప్పట్లు అంటే చప్పగా ఉండే అట్లు లాంటివి. చప్పట్లు కొట్టకండి. కరతాళ ధ్వనులు అంటే కరములు, తాళములు చేయాలంటే హృదయములు ఉప్పొంగాలి. మీ హృదయంలో నా యొక్క భావము, భాష మీలో తరంగితమైతే ఆ తరంగితమైనటువంటి దానికి అది లోపల స్పందన కలిగితే ఆ స్పందనకి ఈ చేతులు ఆగలేక కదిలేటటువంటి చేతులు కదులుతూ ఆ రెండింటి ఒకదాన్ని ఒకటి పలకరించుకుంటూ పులకరించిపోతూ ఉన్నటువంటి సమయాన్ని కరతాళ ధ్వనులు అంటారు. అర్థమైందా? ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటే మీరు కరతాళ ధ్వనులు చేయండి, లేకపోతే తప్పట్లు కొట్టకండి, అంత ఉప్పొంగిపోతే. ఇప్పుడు త్రివేణి సంగమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇప్పటివరకు అందరూ జ్ఞానబోధ చేశారు, నేను కొంచెం బాధ చేస్తాను మీకు. ద్వేషం, అసమానత్వాలకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. అంటే మనం మాట్లాడాల్సింది జ్ఞానబోధ, యోగం, లేకపోతే హిమాలయాలు, లేకపోతే స్వామి, ఇవన్నీ మనం చెప్పడానికి రాలేదు ఇక్కడ. వారు చేస్తున్నటువంటి పని ఏదో దాని మీద మాట్లాడాలి మనం. అంతవరకే ప్రసంగం అది చేయాలి, అధిక ప్రసంగం ఎక్కువ చేయకూడదు. చేస్తే మీరు చప్పట్లే కొడతారు, అంచేత కావస్తే ఇంకేదైనా కొడతారు కూడాను బాధతోటి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ అందరూ మహాపురుషులు చూస్తున్నారు వెనక నుంచి. నేనేం మాట్లాడతానో, ఏమైనా తప్పు మాట్లాడితే వెనక ఏమైనా చేద్దామని, అందుకే నాకు మాటికి భయం వేసి వెనక చూస్తున్నాను. ఇప్పుడు ద్వేషం అనేది ఎలా ఉత్పన్నమవుతుంది, ఎవరికి ఉత్పన్నమవుతుంది? ఇక రెండవ సబ్జెక్టు అసమానత్వం. ఇదంతా నాకు కింద హిందూ మతం, ఈ 3 పేర్లు నాకు ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు వాటిని పొగడొచ్చేమో కానీ నేను పొగడు. ఈ సమాజం చెడిపోతుంది అంటుంటారు చాలామంది మా దగ్గరికి వచ్చి, మీరు బయటికి రండి, సమాజం చెడిపోతుంది అని. నేనంటాను చెడిపోతుంది అని. ఏమంటాను చెప్పంటారా? మీరు మెలకుగా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి. చెడు, నేను మొన్న చెప్పాను, ఒక బాలిక కొంచెం పెద్దది అవుతుంది. పరిణామ దశలో బాల్యం నుంచి కౌమారంలోకి, కౌమారం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తుంది.
యవ్వనంలోకి ప్రవేశించింది అనడానికి ఒక బాధను అనిపిస్తుంది ఆ బాలిక. ఆ బాలికకి కడుపు అంతా నొప్పి వస్తుంది. లోపల తెలియనటువంటి ఒక బాధ, ఆ బాధతో ఒక కంగారుతో కూడినటువంటి రక్తస్రావం, ఋతుస్రావం అవుతుంది. అప్పుడు ఆ పిల్ల ఎంతో తల్లడిల్లిపోతూ బాధపడుతూ ఉంటుంది. ఆ బాధపడుతుంటే అమ్మా నాకేదో అయిపోయిందని కంగారు పడుతుంటే ఆ తల్లి ఏంటంటుందంటే పండగ చేసుకుంటుంది. ఆహా నా బిడ్డ. ఈ పిల్లకి అర్థం కాదు ఏమిటి నాకేదో జరిగితే నా తల్లి ఎందుకు తల్లిదండ్రులకు చెప్తే పండగ చేసుకుంటున్నారంటే పరిణామ దశని గుర్తించింది తల్లి. ఆ పరిణామ దశ అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది బాల్యం. కాబట్టి ఈ విధంగానే ఎవరైతే ఈ అసమానతలను చూసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే బాల్యావస్థలో ఉన్నట్టు. ఎవరైతే ఆ బాల్యావస్థ రేపటి జన్మకి కారణం అవుతుంది, నా బిడ్డ రేపు జన్మను ఇవ్వబోతుంది అనేటువంటి జ్ఞానం కలిగితే అది ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి. పరిణామ దశలన్నీ వస్తాయి. అలాగని రమణమూర్తి గారిని కానీ వీరిని కానీ చేయాల్సిన పని చేయొద్దు అంటున్నా. వారి పని వాళ్ళు చేయాలి. హిమాలయంలో ఉన్నటువంటి యోగులు హిమాలయాల్లో పనిచేస్తారు. అందుకే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని నేను చాలా ప్రచారం చేస్తున్నాను ఈ మధ్యన. ఎందుకంటే పైవారిచ్చిన ఆదేశానుసారం ఈ సమాజంలో అసమానతలకు మూల కారణం ఏంటంటే కుల వివక్ష, అలాగే ఈ కులం పేరుతోటి కుమ్ములాట్లు, మతం పేరుతో మారణహోమాలు ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ సమయంలో మేము హిమాలయాల నుంచి ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది. మతం అంటే మారణహోమం కాదు, మమతల హోమం. మతం అనేది లేనే లేదు. హిందూ మతం అనేది అసలే లేదు. ఇది చాలాసార్లు చెప్తున్నా. హిందూ అనే పదం శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లో ఎక్కడా లేనటువంటి హిందూ మతాన్ని ఎలా పట్టుకొచ్చారు, ఎవరు పట్టుకొచ్చారు దీన్ని అంటే కేవలం స్వార్థపరులు తీసుకొచ్చినటువంటిది హిందూ మతం. రాసుకోండి పత్రికలన్నీ కూడా. హిందూ మతం అనేది లేనే లేదు. ఇది ఎక్కడ శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ పురాణ ఇతిహాసాల్లో లేదు. కానీ అఖండ భారతంలో కొందరు ఎవరు వచ్చారట, సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారు సింధు నది దాటి వచ్చారట. వారిని ఆర్యులు అంటారట. ఆర్యులు అంటే గొప్పవారట. వాళ్ళ దాటి వచ్చి సింధు పరివాహక ప్రాంతంలో ఒక నాగరికమైనటువంటి నగరాలను నిర్మించారట. అందుచేత ఆ సంతతికి చెందినటువంటి వారు కాబట్టి ఈ సింధువులు కాలక్రమేణా హిందువులుగా మారారట. ఇది చరిత్ర, రాసిన చరిత్ర. కానీ ఆగమాల్లో ఎక్కడా లేనటువంటిది ఇది. శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు, ఆగమాలు, తర్వాత వచ్చే దర్శనాలు. మనం అందరం ఎవరెవరా? మనం ఎవరు? మనుషులమా భారతీయులమా? చెప్పండి గట్టిగా. నాకు డౌట్ మీరు భారతీయులు అనేది. నిజమేనా మీరు భారతీయులు? గట్టిగా చెప్పండి. మరి డౌట్ నాకు చెప్తేనే తర్వాత ప్రసంగం. మరలా చెప్పండి. మీరు భారతీయులు. అందుకే హ్యాంగింగ్ ఫేసెస్ ఉన్నాయి, అంటే ఈ ఏలాడిన మొఖాలు. భారతీయులు అలా ఉండాలి. భావరతేనైతే భారత. భా అంటే తేజస్సు, తేజస్సు అంటే జ్ఞానము, జ్ఞానం అంటే విద్ అంటే విజ్ఞానము, విద్ అంటే వేదం. విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వేదం వచ్చింది. అలాంటి వేద సంస్కృతి కలిగిన వాళ్ళే భారతీయులు. భారతీయులు గట్టిగా చెప్పండి, ఒత్తి పెట్టండి. లేకపోతే ఈ భూమికి భారం. మీరు ఆ ఒత్తు కనుక తీసేస్తే భారమైనటువంటి వారు అని అర్థం. ఆ ఒత్తు కనుక పెట్టినట్టయితే భా అంటే తేజస్సు, తేజోవంతమైనటువంటి వారు. చూడండి, మనకి కష్టాలు కావాలా, సుఖాలు కావాలా? మీకు గట్టిగా చెప్పండి. అస్తు. ఇప్పుడే హిమాలయ యోగ ఆశీర్వాదం ఫలిస్తుంది ఇంటికి వెళ్ళేసరికి. మీకేం కావాలి? సుఖమా, దుఃఖమా, సంతోషమా, విచారమా? ఆ ఒక్కరే గట్టిగా అన్నారు. వాళ్ళకే తదాస్తు, మిగతా వాళ్ళకి లేదు, ఇంక ఛాన్స్ లేదు. కాబట్టి మీ ఇంటికి వెళ్ళేసరికి చూడండి, గట్టిగా అరిసిన వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి మరలా ఫోన్ చేయండి మా వాళ్ళకి, వీరికి చెప్పండి. కాబట్టి భారతీయులు గట్టిగా చెప్పండి. ఇంకొకసారి
మీ పిల్లల చేత గట్టిగా ఇంటికి వెళ్ళిన తర్వాత అనిపించండి, మన దేశం ఇండియా కాదు, భారతదేశం. మన తల్లి భారతమాత కాదు, భరతమాత. ఏంటి? భరతమాత. రతి అంటే ఆనందం. అంటే రతి అంటే ఆనందం కోసం చేసే ప్రక్రియ సాధనని రతి అంటారు. భా అంటే ఏ తేజస్సు వేద విజ్ఞానాన్ని నిరంతరము లోపల పెట్టి మనన నిధి ధ్యాసల ద్వారా సతతము నిరంతరము ఆ క్రియ ద్వారా ఆనందాన్ని పొందేవాడు భారతీయుడు. మీరందరూ ఆనందం పొందుతున్నారా? ఆనందం అంటే ఏంటో తెలియదండి. తెలుసా మీకు ఆనందం అంటే? అప్పుడప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు వచ్చేది సుఖం అమ్మ. అప్పుడప్పుడు వస్తే సుఖం, అప్పుడప్పుడు వస్తే సంతోషం. సుఖం, సంతోషం, ఆనందం 3 ఉన్నాయి. సుఖం అంటే ఇదే సుఖం అంటే. అప్పుడప్పుడు మ్యూజిక్ వింటే చెవులకి ఆనందంగా ఉంటుంది, చెవులకి అది సుఖంగా ఉందండి ఈ స్వరం అనిపిస్తుంది. అంటే ఇంద్రియాలకి అందేది సుఖం. సుఖం అంటే ఇంద్రియాలతో మీరు పొందేదాన్ని సుఖం అంటారు. గట్టిగా చెప్పండి. ఇంద్రియాలంటే శరీరం అన్నమాట. ఈ శరీరంతో పొందితే దాని పేరు సుఖం. ఇక ఈ శరీరం కాకుండా మనసుతో పొందేదాన్ని సంతోషం అంటారు. ఏమంటారు? గట్టిగా. మీరు బెటర్, రాబోయే తరం మీరే. వాళ్ళందరూ అవుట్డేటెడ్, వాళ్ళకి అవసరం కూడా లేదు, ఎందుకంటే మునిగిపోయారు వాళ్ళు. గట్టిగా చెప్పినానా నువ్వు? సుఖం అంటే ఏంటి? శరీరగతమైంది, ఫిజికల్ ప్లెజర్. చెప్పు నువ్వే, రేపటి తరం. అంటే సుఖం అంటే శరీరానికి సంబంధించింది. రెండవది సంతోషం, మనోగతమైంది. మూడవది ఆనందం, ఇదేం సంబంధించింది? అది ఆత్మగతమైనది ఆనందం. ఆత్మ ఎవరికి ఉందర్రా మీలో? పిల్లలు, ఉందా మీకు ఆత్మ? గట్టిగా చెప్పండి. గ్యారంటీగా అందరికీ ఉందా? అమ్మ ఆత్మ, నీ ఆత్మ ఒకటేనా? కాదు కదా. మరి స్వామీజీ ఆత్మ నీ ఆత్మ, దేవుడు ఆత్మ నీ ఆత్మ, అందరి ఆత్మ ఒకటేనరా. ఇంక 2 ఆత్మలు లేవు, ఒకటే ఆత్మ. అందరికీ ఉన్నది ఒకటే ఆత్మ. అదే అందరికీ శ్రీహరే. అది మీ అందరిలో ఉన్నటువంటి ఆత్మ శ్రీహరియే. అందరిలో ఉన్నటువంటి ఆత్మ శ్రీహరికి ఉన్నది. శ్రీహరికి ఉన్నటువంటి ఆత్మ నీకే ఉన్నది. కాబట్టి శ్రీహరి అంటే ఎవరో కాదు, నీవే. నరహరే శ్రీహరి. కాబట్టి మీ అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు గగన విహారం చేస్తాయి, తెలుసా మీకు? తెలుసా? ఆకాశానికి ఎగురుతాయి. మనం కూడా అలా ఎగిరొచ్చినటువంటి వాళ్ళు. గగన విహారం చేస్తున్నాం, అక్కడ ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉన్నాం. నేను ఎంత ఎత్తులో ఉన్నా అంటే దానికంటే ఎత్తు ఎదగాలని చూస్తున్నాం మనం. అందుకే మనకి ఎప్పుడు దిగులు, విచారం, దుఃఖం పోవాలని ప్రతి ఒక్క జీవి ప్రయత్నం చేస్తుంది. దుఃఖం పోవాలని ప్రతి జీవి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంగానే మిగిలిపోతుంది. జీవితం అయిపోతుంది. మరలా తిరిగి జీవనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందుకే వివేకం కావాలి మనకి. ఏం కావాలి? ఎంతమంది దగ్గర ఉంది? నిజంగా నీ దగ్గరే ఉందా నాన్న? మిగతా వాళ్ళ దగ్గర లేదు, ఎవరి దగ్గర. ఎందుకంటే నీకు బాల్యావస్థలో ఉన్నావు కాబట్టి, తప్పకుండా నీ దగ్గరే ఉంది వివేకం. ఎందుకంటే నీకు ఇంకా అంటుకోలేదు వ్యాధి. కాబట్టి ఈ జనన మరణ వ్యాధి, ఈ భవరోగం నీకు అంటుకోలేదు. నీ భావాలు శుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇక భవరోగం ఈ భావరోగం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీ భావాలు ఇంకా మలినం అవ్వలేదు. మిగతా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయ్యారో అంత భావం కూడా మలినం అయిపోయింది. అందుచేత నువ్వు చెప్పింది భావరోగం మనకు పెరిగింది. ఎక్కడున్నావర్రా మనం? పిల్లలు డైవర్ట్ చేసేట నన్ను.
వివేకం. వివేక చూడమని శంకర్ల వారు మనకి వివేక చూడమని అందించారు. సుఖం కావాలి మనందరికీ. దేని గురించి వెతుకుతున్నాం? సుఖం. సుఖం కొనుక్కుంటున్నాం. వేడిగా ఉంటే చెప్పండి రా, సుఖం నువ్వు బెటర్ నాన్న వీళ్ళకంటే. వీళ్ళందరూ మొద్దుబారిపోయారు, మొద్దులు. వేడిగా ఉంటే ఏం కొనుక్కుంటున్నాం? అది ఏసీ కొనుక్కుంటున్నాం, చల్లగా ఉంటున్నాం. ఇది సుఖం. అర్థమైందా? అలాగే చలి వేస్తే ఏం కొనుక్కుంటున్నాం? వేడిని కొనుక్కుంటున్నాం. సుఖం అంటే సుఖం కొనుక్కోవచ్చు అన్నమాట. సుఖం కొనుక్కోతే వచ్చేది సుఖం. అలాగే ఇక రెండోది సంతోషం. ఉన్నారా సంతోషంగా? సంతోషం అంటే చూడండి, పిల్లలందరూ కూడా మండు టెంట్లో ఆడేసుకుంటూ ఉంటారు. తెగ వేసవకాలం లేదు, చలికాలం లేదు వాళ్ళకి. ఏంటంటారు? మనకేమో పిల్లల్ని చూసి ఎండలో ఆడుకుంటున్నారు రారా అంటుంటాం. వాడికి ఎండలో కూడా సంతోషం ఉంది కాబట్టి ఎండ వాడి మీద పనిచేయదు. సంతోషంగా ఉన్న వాళ్ళకి దుఃఖాలు పనిచేయవు, దుఃఖం ఉండదు. అంటే బయట ఉన్నటువంటి విషయాల మీద దేని మీద ఉండదు. కాబట్టి మనసు ఎప్పుడైతే మీ కంట్రోల్లో ఉందో మీకు సంతోషం ఉంటుంది. అంటే మనోగతమైనటువంటి సంతోషాన్ని కొనుక్కుంటే రాదు. మీరు ఏసీలో కూర్చున్నా మీకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏసీలో కూర్చున్నా ఒళ్ళు మండిపోతుంది. ఏదైనా కంగారు విషయం వచ్చిందంటే చెమటలు పట్టేస్తుంటాయి. కారణం ఏంటి? ఏసీ అప్పుడు సుఖాన్ని ఇవ్వదు. అంటే సుఖానికంటే సంతోషం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే శారీరక స్థితి నుంచి మానసిక స్థితికి మనిషి ఎప్పుడైతే మారుతాడో అప్పుడు బయట ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని వదిలేసి ఆ లోకానికి అతీతమైనటువంటి మానసిక స్థితి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సంతోషం మీకు వస్తుంది. సంతోషం కొనుక్కుంటే రాదు, కనుక్కుంటే వస్తుంది. ఒకటి కొనుక్కుంటే వచ్చేది, రెండవది కనుక్కుంటే వచ్చేది. ఇక మూడవది ఆత్మ ఆనందం. ఆనందం ఎలా సంపాదించుకోవాలి మనం? ఆనందం ఎలా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ సొంతం. అది నీ దగ్గర ఎప్పుడూ ఉంటుంది. ఉన్నటువంటి ఆనందాన్ని మనం ఏం చేస్తామంటే పైన మనకు వచ్చే ఆలోచనలతో కప్పేస్తాం. అలాగే మనకి ఏదో లేదు భౌతికంగా అనేటువంటి విషయాలతో కప్పేస్తాం. ఇందు గురించని మనకి ఆనందం అనేది అవగతం కావట్లేదు. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఆనంద స్వరూపులం. మన సత్యస్వరూపం, స్వచ్ఛమైన స్వరూపం ఆనందం, అదే ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపాన్ని పొందడానికే యోగులు, ఋషులు, మునులు వీళ్ళందరూ కూడా, దేవతలు కూడా, దేవలోకంలో దేవతలు కూడా పరితపిస్తూ ఉంటారు ఈ ఆత్మానందాన్ని పొందడానికి. అలాంటి పొందేటటువంటి క్రమంలో మనం హిందూ మతం అనేటటువంటి దాన్ని తీసుకున్నాం. హిందూ అనేటటువంటిది మతం కాదు. హిందూ మతం అసలు లేనే లేదు. హిందూ అనేటటువంటి సింధు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి హిందువులు అన్నారు మనల్ని, అంతే. అది ప్రాంతీయ అంటే భౌగోళికమైనటువంటి నామమే తప్ప అది మతానికి సంబంధించిన నామం కాదు. మరి మతాలు ఏమిటండి? మతాలు ఎన్నో ఉన్నాయి. మతాలు ఎలా వచ్చినాయి అంటే ఒకరి అభిమతం మీద ఆధారపడి మతాలు పుట్టినాయి. గట్టిగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. ఒక్కరి అభిమతం అది ఒక ప్రవక్త కావచ్చు, మహమ్మద్ ప్రవక్త అభిప్రాయాన్ని, అభిమతాన్ని కొందరికి నచ్చి ఒక సమూహం దాన్ని అనుసరిస్తే అది ఇస్లాం అయింది. అలాగే యెహోవా, అలాగే జీసస్ అనేటటువంటి ఎడారుల్లో ఉన్నటువంటి, అంటే సంపదలు ఎక్కడా లేనటువంటి, జీవించడానికి రొట్టు ముక్క లేనటువంటి దేశాలు ఇవన్నీ కూడా. అంటే తినడానికి తిండి లేనటువంటి, నేలలోంచి పంటను తీయడానికి వీలు లేనటువంటి ప్రాంతాల్లో ఇంత పిండిని రాళ్ల మధ్యన పౌడర్గా చేసుకుని దాన్ని రొట్టెగా స్వీకరించేటువంటి ఎడారుల్లో ఉన్నటువంటి దేశాల్లో వాళ్ళ బుర్ర పరిణతి ఎంతవరకు చెందుతుంది? ప్రతి నిత్యం కూడా ఆకలి కోసం, ఆకలిని తీర్చుకోవడానికి, అంటే శారీరకమైనటువంటి ఆకలిని తీర్చుకోవడానికి వీల్లేనటువంటి దేశాల్లో. అలాగే అయితే పూర్తి వేడి,
లేకపోతే పూర్తిగా ఐస్ పడిపోయేటటువంటి దేశాలు, మిగతా దేశాలు. ఈ భూమండలం మీద అన్ని ఋతువులు సమానంగా ఉండేటటువంటి నేల ఏదైనా ఉంటే అది భరతమాత మాత్రమే. అంచేతే భరతమాత అంటాం. ఎందుకంటున్నామంటే భరతమాతని 6 ఋతువులు అంటే ఋతుక్రమం సరిగ్గా జరుగుతుంది. ఋతుక్రమం సరిగ్గా జరిగేటువంటి స్త్రీయే సంతానోత్పత్తిని చేయగలుగుతుంది. అలాంటి పరిపూర్ణమైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నదో అదే భరతమాత. మిగతా భూమి మీద ఎక్కడ కూడా పరిపూర్ణమైనటువంటి 6 ఋతువులు ఉండేటటువంటి నేల ఎక్కడా లేదు. అది భారతదేశం మాత్రమే ఉన్నది. అందుకే ఇక్కడ అన్ని పంటలు, అన్ని ఔషధులు, అన్ని దివ్యశక్తులు ఇక్కడ ఉత్పన్నమవుతాయి. అందుకే భాషను కనిపెట్టింది భారతదేశం. ప్రపంచ భాషలన్నిటికీ మూలం భారతదేశం. భారతదేశంలోనే మాత్రమే భాషలు పుట్టినవి. అన్ని దేశ భాషలకి మూలం భారతీయత. అన్ని సముద్రం ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా రవాణా వ్యవస్థని కనిపెట్టడానికి ఆ టెక్నాలజీ ఉన్నటువంటిది కూడా భారతదేశం. అందుకే భారతీయులు సర్వ విజ్ఞాన సంపన్నులు. మన సైంటిస్టులు కాదు, మన వాళ్ళు సైంటిస్టులు. మన వాళ్ళు సైంటిస్టులకి 0.1% తెలుసు ఒక మాలిక్యూల్లో ఉన్నటువంటి మాస్. కాబట్టి సైంటిస్టులకి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం పొందినటువంటి వారు భరతమాత ముద్దు బిడ్డలు మాత్రమే. ఎందుకంటే మన సంస్కృతి వేద సంస్కృతి. వేదంలో సకల జ్ఞాన తృప్తాత్మ, జ్ఞానము విజ్ఞానము తెలుసున్నటువంటి వారు భారతదేశంలో మాత్రమే ఉన్నారు. మనది సాంప్రదాయం సనాతనమైంది. సనాతనం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరు అంటున్నారు, సనాతనం అంటే పురాతనం కాదు. సనాతనం అంటే పురాతనం కాదు. సనాతనం అంటే అధునాతనం కాదు. అధునాతనం పురాతనం అనే 2 పదాలకు మధ్యలో సనాతనం ఎందుకు వచ్చిందంటే, సనాతనం అంటే ఆద్యంతములు లేనిది. ఇది దీనికి పుట్టుక లేదు, చావు లేదు. ఇది సహజంగా ఉండేటటువంటి ధర్మము. ఇది సనాతనం అనేటటువంటిది ఒక ధర్మము. ధర్మం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పారో ధర్మం అంటే ఏమిటో? ధర్మం అంటే చెప్పేది కాదు. ధర్మం అంటే ధారణ చేసేది, ఆచరించేది. ప్రతి ఒక్కరూ ధారణ చేసేది. ఇది సహజంగా. ఒక్కసారి సూర్య భగవాన్ని పైకి చూడండి. చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అందరికీ సమానంగా అందిస్తున్నాడు. ఆయన ఇచ్చే వెలుతురు కానీ, ఆయన ఇచ్చిన కిరణాలు కానీ అన్నీ సమానంగా అన్ని దేశాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి సమానంగా అందుతుంది. అందుకు సూర్యుడు ధర్మాన్ని ధారణ చేశాడు. మనం ఏం చేస్తున్నాం? మనుషులు మనం ఏమైనా చేస్తున్నాం? మన సమయానికి మనం లేస్తున్నామా? సూర్యుడి కంటే ముందే ఎంతమంది లేస్తున్నారు? చేతులు ఎత్తండి. సూర్యుడి కంటే ముందు లేచేవారు. సూర్యుడు లేచే ఉంటాడులేండి ఎప్పుడు, ఆయన పడుకోడు. కాకపోతే అలా అనుకుంటుంటాం. అంటే ఆయనకంటే ఎవరైతే బ్రహ్మ ముహూర్తాన్ని లేస్తారో వాళ్ళకి సూర్యుని యొక్క శక్తి వలన మీలో బ్రహ్మజ్ఞానం ఉత్పన్నమవుతుంది. బ్రహ్మ ముహూర్తాన్ని లేచే వరకు మీరు అనుభూతి పొందుతారు. కాబట్టి సనాతనీయుడు ముఖ్యంగా మొట్టమొదటి ఎవరు? సూర్యభగవానుడు. ఆయన ధర్మాన్ని ఆచరించడం వల్లనే ఋతువులు వస్తున్నాయి. ఆయన ధర్మాన్ని ఆచరించడం వల్లనే ఈ గ్రహాలన్నీ తన చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరైతే ధార్మికమైనటువంటి జీవనం గడుపుతారో మీ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి శక్తులన్నీ కూడా మీ చుట్టూ తిరుగుతాయి. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను ఒక యోగిగా. మీ చుట్టూ కూడా సర్వశక్తులు మీకు సొంతం కావాలంటే మీరు ధార్మిక జీవనం చేయండి, అంటే ధర్మాన్ని ఆచరించండి. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు వలన ఓట్లు వస్తాయనుకుంటే పోట్లు వస్తాయి అని చెప్పాను నేను. రాముడు వలన ఓట్లు రావు. రామ్ లలా को लेके आने से आप सब लोगों, मेरे भाइयों बहनों, ये देखिए क्या करते हैं। 500 साल से ये लोग ऐसा रख दिया है इसको। राम लल्ला को सोफा दिया है। राम लाला को लाने वाला है। हे मोदी जी,
रामलला को लाया है। उंगली पकड़ के रामलला को लाने वाला बन गया। अच्छाई वाला अच्छाई कर दिया, अच्छाई वाला अच्छाई कर दिया। अरे अरे इतना साधु संत लोग ने अभी तक जो कुछ नहीं कर पाया, आज हर हर मोदी ने करके दिखाया है। मेरे भाई और बहनों, मेरे साथियों, जय श्री राम की नारा आप लगाओ नारा। मैंने कह दिया, ये चुनाव के पहले मैं भी नारा दिया हूँ। योगी प्रभाकर जी ने जो कुछ आप कर रहा है, करके दिखा रहा है, उंगली पकड़ के राम जी को लाने वाला नहीं हो पाएगा। आपकी माया नहीं चलेगा, आपको चुनाव में कम होते जाएगा। हो गया कि नहीं? क्यों? गलती कोई भी को हो, मैं और आप भी हो, गलती करने से वो गलत पकड़ के, गला पकड़ के वो गिरा देगा। कोई भी हो, ये चंद्र हो, इंद्र हो, जगन मोहन हो, या हर हर मोदी भी हो। हाँ, हर हर महादेव नहीं है, हर हर मोदी बन गया। क्या क्या तमाशा दिखा रहा है ये नेता लोग? मेता में रहा है। हाँ, माया जाल है। आप सब जनता ये దిఖాయేగా। మీరందరూ కూడా మాయలో పడుతున్నారు। రాజకీయ నాయకుల యొక్క మాయాజాలంలో పడవద్దు దయచేసి। ఎవరైనా సరే, అది నీ వాడైనా, నీ తండ్రైనా, నీ కొడుకైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, ధర్మానికి విరుద్ధంగా ఎవరు ముందుకు అడుగు వేసినా వాళ్ళని కడిగేయండి। అందుకే ఉత్తరప్రదేశ్ అంతా కూడా కడిగి పడేశారు। మనం చెప్పినట్టుగా జనతా అంత సులువుగా దిమాక్ లేని వాళ్ళు కాదు, అందరికీ కూడా భారతీయులందరూ కూడా తెలివైన వాళ్ళు। కాబట్టి భారతదేశంలో ఇలాంటివి ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు చల్తాయి, కానీ భారత నాయకుల కంటే భారత ప్రజలు చాలా గొప్పవారు। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సనాతనీయులు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు। ధర్మానికి హాని కలిగితే తస్మాత్ జాగ్రత్త అనేటటువంటి అధపాతాళానికి తొక్కేయగలరు, అలాంటి వారు ఆవిర్భవిస్తారు అని నేను చెప్పాను। ఒక గ్లాసు గాజు గ్లాసు నీళ్లు పోస్తే ఆ వనం పవనమై జనానికి ప్రాణం పోస్తుంది అని చెప్పాను। అర్థమైందా? అర్థం కాలేదు మీకు? ఏం చెప్పాను? ఒక్క గాజు గ్లాసు నీళ్లు పోస్తే, గాజు గ్లాసు నీళ్లు పోస్తే వనానికి అది పవనమై జనానికి ప్రాణం పోస్తుంది, అదే గన్ అయితే ప్రాణం తీస్తుంది అని చెప్పాను। అదే రాజకీయ నాయకులకి అది హెచ్చరికగా ముందుగానే చెప్పాను, ఎన్నికలకు ముందు అది జరిగింది। ఈ మధ్యన అందరూ కూడా టీవీలో వచ్చేసారు, మీరు ఆ రోజు వాళ్ళు గెలుస్తారని చెప్పారు। నేను చెప్పలా, ఎలా చెప్పాను? గాజు గ్లాస్ నీళ్లు పోయండి వనానికి, చెట్టుకు పోస్తే ఏమొస్తుంది? పవనం ఇస్తుంది కదా, ఆ పవనం ఏం చేస్తుంది? ప్రాణం పోస్తుంది జనాలకు అని చెప్పాను। అది అందరూ అలాగే పోసారు గ్లాసులు నీళ్లు। అందుకే మీరు చూడండి, ఒక చాణక్యుడు, ఒక గొల్ల పిల్లవాడు, మేకలు కాసుకునేటటువంటి గొల్ల పిల్లవాడిని అఖండ భారతానికి సామ్రాట్ని చేయగలడు। అందుకే ఒక గురువు తలుచుకుంటే ఇలాంటి నాయకుల్ని నేలమట్టం చేసి నందుల సామ్రాజ్యాన్ని పందుల సామ్రాజ్యంగా చేసి కింద అధపాతాళాన్ని తొక్కేయగలనేటువంటి సత్తా కలిగినటువంటి వారు వీళ్ళందరూ కూడా। ఊరుకుంటే రాజకీయ నాయకులు ఏమనుకుంటున్నారో కానీ తెలివి విహీనులు అనుకుంటున్నారేమో, కానీ ధర్మానికి హాని కలిగితే ధర్మాధికారులైనటువంటి వీళ్ళందరూ కూడా ఉద్యమిస్తారు। ఆ ఉద్యమాన్ని ప్రారంభించారు। ఈరోజు రేపటి విజయం ఎవరిని తలుచుకుంటే వాళ్ళ అగ్రపీఠాన్ని కూర్చోబెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళే। కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నేత తస్మాత్ జాగ్రత్త। మీ ధర్మాన్ని ఆచరించినంతకాలం ధర్మాధికారులకు
ఆ ధిక్కారం రాదు. ఏంటి? నీకు అధికారం వస్తుందేమో కానీ మాకు ధిక్కారం రాదు. కాబట్టి నీవు జాగ్రత్తగా లేనప్పుడు ధిక్కరించేటువంటి శక్తి మాకు వస్తుంది. నీ యొక్క అధికారాన్ని ధిక్కారం చేసి కింద పడేసేటటువంటి రోజు ఈ యొక్క గురువులకు మాత్రమే ఉంది. అదే చాణక్య శబ్దం చేశాడు. ఒక గొల్ల పిల్లవాడినే సామ్రాట్ని చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు యోగులకు ఉంటాయి. కాబట్టి యోగుల్ని పూజించేటటువంటి గౌరవించేటటువంటి ఈ యొక్క రోజు రావాలని ఈ రమణమూర్తి గారు చేస్తున్న ప్రయత్నం, అలాగే ఈ గంగా, యమున, సరస్వతి ఈ మూడింటి యొక్క సంగమంలో మీరందరూ పునీతులు కావాలని. అయితే ఈ హిందూ మతం లేదని చెప్పారు, వీళ్ళందరూ ఏమైనా అనుకుంటారేమో అనుకుంటారు. నిజంగా లేదరా హిందూ మతం. స్వాతంత్రోద్యమంలో అందరూ కలిసి సనాతనీయులుగా ముస్లింలు కానీ అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ముస్లింలని మనల్ని విడదీయడానికి బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి ఒక పాచిక. అంటే వీళ్ళని ఎప్పటికీ మనం ఓడించలేము, వీళ్ళని ఎప్పటికీ కూడా మన మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి విభజించాలనేటువంటి ఒక విభజన రేఖ రాజకీయ ప్రస్తావన అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క మత విభజన, మీ మతం ఏంటంటే క్రిస్టియన్స్ అన్నారు, మీ మతం ఏంటంటే ఇస్లాం అన్నారు. మీ మతం ఏంటి అనగానే మనకు ప్రశ్న వచ్చింది, మనకు మతం లేదు. అప్పుడు 1800 సంవత్సరంలో 1847 ఇప్పుడు 1836లోనే ఇప్పుడు అప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చెప్పాడంటే మాది హిందూ మతం అన్నాడు. ఏమన్నాడు? అప్పటి నుంచి మనం హిందూ మతం అనేటటువంటిది ప్రచారంలోకి వచ్చింది. ఎందుకంటే విభజనకి మూలం మతం. అంచేత మతం అనేటటువంటిది ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు సనాతనీయులుగా అందరూ వృద్ధి చెందడం అనేది ఎప్పుడు జరుగుతుందో అప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది. అప్పటి వరకు ప్రపంచ శాంతి వర్ధిల్లదు. అందుకే సనాతన సాంప్రదాయంలో కేవలం మనుషులకు మాత్రమే కాదు, సకల చరాచర జీవరాశికి కూడా మేలు జరిగేటటువంటిది సనాతన సాంప్రదాయం. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సూత్రం మీద ఆధారపడుతుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ జగత్తులో ఆయన లేనిది అంటే ఆ శక్తి లేనటువంటి ఆ ఈశా అంటే శాసించే శక్తి పేరు భగవంతుడు. అంతేగాని భగవంతుడు అంటే కృష్ణుడని, రాముడని. చూడండి, హిందువుల్లోనే ఎన్ని రకాలైనటువంటి సాయిబాబా దేవుడు కాదని ఒకరు అంటారు, సాయిబాబా దేవుడు అంటారు ఒకరు. నేను మొన్న ఉదాహరణ చెబుతూ టీవీలో ఒక ఇంటర్వ్యూలో చెప్తూ రామకృష్ణ పరమహంస మహానుభావుడు, అలాగే వివేకానందుడు గొప్పవాడు, తర్వాత రమణ మహర్షి గొప్పవారు, అలాగే సాయినాథుడు గొప్పవాడు అంటే కొందరు కింద కామెంట్లలో మీరు సాయినాథుడు గొప్పవాడని ఎలా ఉంటాడు, వాడు మహమ్మదీయుడు, వాడిని ఎలా పూజించమంటారని కింద కామెంట్ పెట్టారు. అంటే ఈశావాస్యం ఇదం సర్వం అనే ఉపనిషత్తు వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిలోనూ చీమ, దోమ, భామలో ఏ శక్తి ఉందో చీమలో, దోమలో కూడా అదే శక్తి ఉందన్నది చెప్పేటటువంటిదే సనాతన ధర్మం. కాబట్టి చీమని విషానికక్కే విసర్పాల్లో సైతం భగవంతుని యొక్క భవ్య రూపాన్ని దర్శింపజేసింది నా తల్లి భారతి. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను, అటువంటి భారతీయుడిని అని చెప్పేటటువంటి వాడు కావాలి. అలాంటి సనాతన సాంప్రదాయాన్ని ఈ ముగ్గురు కూడా రేపు భవిష్యత్తులో ఈ అసమానతలు, ద్వేషం అనేటటువంటి లేనటువంటి స్థితికి సనాతన ధర్మాన్ని తీసుకెళ్తారని, హిందూ మతాన్ని ఈరోజుతో ఆపేస్తారని, ఆపగలరో ఆపలేరో తెలియదు కానీ ఆపేయాలని ఆ యొక్క సిద్ధపురుషుల ఆశయంగా మీకు మేము ఇక్కడికి తెలియజేస్తున్నాం. సనాతన ధర్మమే పేరు పెట్టి రేపటి నుంచి ఎవరు అడ్డుకోలేనండి. మతం అంటే మారణహోమం అవుతుంది. కాబట్టి మతం అనేది తీసేయండి, మమతలోహం కలిగినటువంటిది పెట్టండి, ఆ సనాతన ధర్మాన్ని వృద్ధి చేయండి. సనాతన ధర్మం ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడైతే వస్తుందో నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం. సుఖాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు, నిరతిశయ సుఖాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా భరతమాత ముద్దుబిడ్డలయ్య అవ్వాలనుకుంటే ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది. సనాతన ధర్మమే ప్రపంచానికి శాంతినిస్తుంది, కానీ అణ్వస్త్రాల ద్వారా శాంతి కలగదు, అన్న వస్త్రాల ద్వారా మాత్రమే కలుగుతుందని చాటి చెప్పే భరతమాత యొక్క ముద్దు బిడ్డలుగా మీరు తయారవ్వాలి. అలాంటి రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తాం. మేము వెనక మేము ఎప్పుడు ఉంటాం, ముందు ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా కొడితే మిమ్మల్ని కొడతారు, మేము వెనకుండి చూస్తుంటాం. కాబట్టి మీ వెనక ఎప్పుడు మేము ఉంటాం. కాబట్టి మీరు ముందుకు సాగండి. ప్రవాహమై గంగా ప్రవాహమై ఉత్తుంగ తురంగాలై మీరు ముగ్గురు కూడా గంగా, యమున, సరస్వతిలాగా సాగండి. ఆ యొక్క దివ్య పురుషుల ఆశీస్సులు ఈశ్వరమై ఎంతటితో
పరిసమాప్తమవుతుంది. శుభం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా చరాచర శ్రేయో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః.